అదే చెప్తాను ఈరోజు. ఇంకా ఎక్స్ట్రాగా నెక్స్ట్ మీకు ఏం చెప్పబోతున్నా నేను చెప్తాను. ఎవరికైనా నేను అడిగినప్పుడు చెప్తే చేయెత్తిన ప్రతి ఒక్కరికి నేను అడుగుతాను, సరేనా? ఒకళ్ళు రాంగ్ చెప్తే మేము కూర్చున్నాం, రాంగ్ చెప్తే రైట్ చెప్తే రైట్ చెప్పని చాక్లెట్ ఇస్తాం, రైట్ చెప్పిన వాళ్ళకి మాత్రమే. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం వినాలి. ఇదేంటిది? ఓకే, ఈ బైబిల్ వచ్చేసి 66 బుక్స్ ఉంటాయి, 66 పుస్తకాలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు మనం మొదటి పుస్తకం నేర్చుకోబోతున్నాం. మొదటి పుస్తకం పేరు ఏం పేరు? ఇంగ్లీష్లో జెనసిస్ అంటారు. ఇది మోసే రాశాడు అనమాట. మోసే రాసిన మొదటి పుస్తకం అనమాట. మోసే 5 పుస్తకాలు రాశాడు. 5 పుస్తకాలు మొదటి పుస్తకం ఆదికాండం. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నేను అడిగినప్పుడే వాక్యం చెప్పాలి, సరేనా? ఇప్పుడు మొత్తం లోకంలో ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు అనమాట. మొత్తం లోకం మొత్తం శూన్యంగా ఉంది. అందరూ వినాలి, లోకం మొత్తం శూన్యంగా ఉంది. మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఎలాగైతే చీకటిగా కనిపిస్తుందో అంత చీకటిగా ఉందన్నమాట. ఏమీ లేనప్పుడు దేవుడు వచ్చేసి వెలుగు కలగ్గా అని అన్నప్పుడు వెలుగు కలిగింది. వెలుగు అలాగా ప్రతిదాన్ని 6 రోజుల్లో దేవుడు సృష్టించాడు. దేవుడు తన సృష్టిని ఎలా సృష్టించాడు అందరి దగ్గరికి నేను చూపిస్తాను. ఇలాగా సూర్యంలో ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని సృష్టించాడు. వెలుగు కలగ్గా వెలుగు కలిగింది. ఇలాగ సూర్యుడి నుంచి దేవుడు సృష్టిని తయారు చేశాడు. 6 రోజుల్లో దేవుడు వచ్చేసి మొత్తాన్ని సూర్యుడిని చంద్రుడిని అన్నింటినీ సృష్టించాడు. మనతో కలిగి దేవుడు మనల్ని ఒక మట్టితోని తయారు చేశాడు. మట్టితోని తయారు చేసి మట్టికి ఊపిరి ఊదగా మనకి జీవాత్మ వచ్చింది. అంటే మనలోకి లైఫ్ వచ్చింది అనమాట. మనం బ్రతికాం. మనల్ని బ్రతికించి తన రూపం అంటే దేవుడి మనం చూసుకుంటే దేవుడిని చూసుకున్నాడు. ఎందుకంటే తను ఎలా ఉన్నాడు తనలాగా మనం తయారు చేసుకున్నాడు. మనం ఎలా ఉన్నామంటే నీట్గా ఒక బల్బు ఎలాగ ఉంటారో లైట్ చేసినప్పుడు మనకి ట్యూబ్లైట్ బల్బ్ తెలుసు, గ్లాస్ బల్బ్ ఉంటుంది. ఆ గ్లాస్ బల్బ్ వెలిగించినప్పుడు మన దూరం నుంచి ఫుల్ వెలుగే కనిపిస్తుంది. అంత వెలుగు అంత ప్రకాశంగా మనం ఎందుకంటే దేవుడితో ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు అని అంటే మనతో పాటు ఆదాము పడుకున్నప్పుడు ఆదాము ఒక పక్కటి ఎముక నుంచి ఏం చేశాడు, దాన్ని తీసేసి ఆ ఎముక నుంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఆ స్త్రీని ఆదాము ఏంటి అన్నాడంటే, నువ్వు నా పక్కటి ఎముక నుంచి తీసావు కాబట్టి నువ్వు ఆమె అంటే అవ్వగా దేవుడు సృష్టించాడు. పక్కటి ఎముక నుంచి దేవుడు ఆమెని సృష్టించాడు. అది కూడా ఎప్పుడు అని అంటే ఆదాము పడుకున్నప్పుడు అన్నమాట. గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు సృష్టించాడు.